వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ గెలుపుతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా బీజేపీ ఆఫీసులో విజయోత్సవాలు నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి డాన్స్ చేశారు. బారాసంచా కలిసి స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ సాధిస్తున్న విజయాలకు ప్రధాని మోదీ నాయకత్వమే కారణమన్నారు. జన్ సంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ పోరాడిన గడ్డపై బీజేపీ జెండా ఎగరడం సంతోషమన్నారు. బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమన్నారు. సాధించడమే కాక ఒక అద్భుతమైనటువంటి రికార్డును సైతం ఈ రోజు భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంది అనేటువంటి విషయం. ఏదైతే అస్సాం, పుదుచ్చేరిలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఏదైతే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉన్నదో డబుల్ సెంచరీ సాధించి ప్రస్తుతం 206 నాట్అవుట్ గా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఏదైతే బెంగాల్లో పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. బెంగాల్లో ఒకప్పుడు కమ్యూనిస్టుల అరాచకాలు మనందరికీ కూడా తెలుసు. గత 3 పర్యాయాలుగా ఎన్నికల్లో విజయం సాధించి 15 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించినటువంటి మమతా బెనర్జీ గారిని మట్టి కనిపించారు. ఈ రోజు బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ప్రజలు మమతా బెనర్జీ యొక్క దౌర్జన్యాలకు, దాష్టికాలకు వ్యతిరేకంగా దాదాపు 93% మంది పోలింగ్ బూత్లకు వచ్చి ఈ రోజున అందరూ కూడా ఓటు హక్కును వినియోగించినటువంటి సందర్భాన్ని మనం పశ్చిమ బెంగాల్ ప్రజలందరినీ కూడా అభినందించి తీరాలి ఈ సందర్భంగా అనేటువంటి విషయం. అస్సాంలో 3-2 మెజార్టీతో అధికారంలోకి రాబోతాం. గతంలో కన్నా బలం పెద్ద ఎత్తున పెంచుకుంది. అస్సాంలో వరుసగా 3వ సారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. అస్సాంలో